ఫినాన్షియల్ ఇయర్ పూర్తయింది. కొత్త ఫినాన్షియల్ ఇయర్లో అడుగు పెడుతున్నాం. టీమ్ అవుటింగ్లు అయితే ఉంటాయి కదా. మేము 63 డిగ్రీ అనే ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. ఇది మనకి ఐకియా రోడ్లో ఉంటుంది, మీనాక్షి టవర్స్ పక్కన, డెలాయిట్ బిల్డింగ్ పక్కన. సో మా వాళ్ళు ఈవెంట్ ప్లాన్ చేసినప్పుడు యూట్యూబ్లో ఆ రెస్టారెంట్ గురించి ఒకసారి చూసాము. మాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మేము వెళ్ళింది యాక్చువల్గా వీకెండ్ ఫ్రైడే వెళ్ళాము. సో బాగానే రష్ ఉండింది. ఆల్రెడీ ప్రీ బుక్ చేసుకున్నాం. మా టీం నుంచి దగ్గర ఒక 20 మెంబర్స్ దాకా వెళ్ళాం. కొన్ని రొటీన్గా అనిపించినా సరే కొన్ని ఐటమ్స్ మట్టుకు మాకు టేస్ట్ డిఫరెంట్ అనిపించింది. ఎస్పెషలీ చెప్పాలంటే ఫిష్ 63 అని ఒకటి క్రియేట్ చేశారు. అది మీరు తింటే మీరు ఫిష్ అన్నట్టుగా మీకు తెలియదు, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్తో ట్రై చేశారు. సో బఫే సిస్టమ్ అనమాట. మొత్తం అంతా ఇండక్షన్ స్టవ్ మీద పెట్టారు. సో మీకు వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు. టేబుల్లో స్టార్టర్స్ వాళ్ళు సర్వ్ చేస్తారు, కొన్ని వెల్కమ్ డ్రింక్స్, దాంతోపాటు కార్న్ ఫ్రై, మటన్ కబాబు అలాంటివి. బఫే వచ్చేసరికి మీకు చాలా ఐటమ్స్ ఉన్నాయి. రైస్ చూసుకుంటే మనకి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దాంతోపాటు జాక్ ఫ్రూట్ బిర్యానీ అని కొత్తగా చూశాను నేను. పనస పండుతోటి బిర్యానీ ఎలా ఉంటుందో అనిపించింది. బాగానే ఉంది. చైనీస్లో మనకి నూడిల్స్, వెజ్ ఫ్రైడ్ రైస్ ఐటమ్స్, ఇంకా రెగ్యులర్గా మనకి ప్రాన్ ఫ్రై, చికెన్ లెగ్స్, వింగ్స్, దీంతోపాటు వెజిటేరియన్ వాళ్ళకి మామూలుగా కర్డ్ రైస్ లాంటి ఫ్రూట్స్, సాలడ్స్, అలాగే సాంబార్ రైస్ అలాంటివి కూడా ఉన్నాయి బఫేలో. లైవ్ కిచెన్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. లైవ్ కిచెన్స్లో సర్వ్ చేసేది ఆపం విత్ కర్రీ, పిజ్జాస్ ఉన్నాయి, ప్యాన్ పిజ్జాస్ చిన్న సైజు, పానీపూరీలు ఉన్నాయి, దాంతోపాటు పాస్తాలు ఉన్నాయి. పాస్తా వెరైటీ పాస్తా. మేము యాక్చువల్గా పాట్ బిర్యానీ ఎక్స్పెక్ట్ చేసాం కానీ పాట్ బిర్యానీ లేదు. లైవ్ కిచెన్లో మళ్ళీ ఫిష్ తండూరి అలాంటివి కూడా యాడ్ చేశారు. ఇంకా చివరిగా ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి, అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. దాంతోపాటు మా గులాబ్ జాము, జిలేబీ, క్యారెట్ హల్వా, ఇవన్నీ ఒక 1000+ మనిషికి పడింది అనుకుంటున్నాను. రీజనబుల్గానే ఉంది, మరి ఓవర్ ఎక్స్పెన్సివ్ కాదు. రెస్టారెంట్ యాంబియంట్ కూడా ఓకే అనొచ్చు, మరీ అంత గ్రాండ్గా అని చెప్పలేము. చాలా చిన్న ప్లేస్, సింగిల్ ఫ్లోర్లో ఉన్న రెస్టారెంట్. వాళ్ళ కిచెన్ ఏమో ఒక పార్టీషన్ లోపల ఉంటుంది. సో ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మా టీంలో అందరికైతే నచ్చింది. సో ఫస్ట్ టైం మన ఛానల్లో ఫుడ్ వ్లాగ్ నేను ట్రై చేశాను. సో ఈ అటెంప్ట్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు ఇలాంటి ఇంకేమన్నా వివరాలు తెలియాలంటే కమెంట్ చేయండి. దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు.